ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన పాఠమునకు స్వాగతం. ఫిబ్రవరి 7. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. కృంగిపోవడానికి కారణం ఏమైనా ఉందా? రెండు కారణాలు. 1, నువ్వు ఇంకా రక్షణ పొందలేదు. 2, రక్షణ పొంది కూడా పాపంలో జీవిస్తున్నావు. ఈ 2 కారణాలు తప్ప కృంగిపోవడానికి మరే కారణమూ లేదు. ఎందుకంటే కృంగిపోవలసిన కారణం వస్తే దాన్ని దేవునికి ప్రార్థనలు విన్నవించుకోవచ్చు. మన అవసరాలన్నిటి గురించి, కష్టాలన్నిటి గురించి, శ్రమలన్నిటి గురించి దేవుని శక్తిలో, ప్రేమలో మనకున్న విశ్వాసాన్ని ఉపయోగించి ఆదరణ పొందవచ్చు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దీన్ని గుర్తించుకోండి. దేవునిలో నిరీక్షణ ఉంచకూడదు అనే సమయం, సందర్భం లేవు. మన అవసరాలు ఏమైనా, మన ఇబ్బందులు ఏవైనా, మనకి సహాయకులు ఎవరూ లేకపోయినా మన కర్తవ్యం ఒకటే, దేవునిలో నిరీక్షణ కలిగి ఉండడం. అదెప్పుడూ నిరర్ధకం కాదు. దేవుని దృష్టికి అనుకూలమైన కాలంలో నీకు సహాయం వస్తుంది. జార్జ్ ముల్లర్ అంటున్నాడు, గడిచిన 70 సంవత్సరాల 4 నెలల్లో కొన్ని వేల సార్లు ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇక సహాయం రావడం అసాధ్యం అనుకున్నప్పుడు సహాయం వచ్చేది. ఎందుకంటే దేవుని మహిమ ఎలాంటిదో మనకి తెలియదు కదా. ఆయన శక్తికి హద్దులు లేవు. మనకి సహాయం చేయాలంటే ఆయన 10,000 సార్లు 10,000 మార్గాల్లో చేయగలడు. పసిపిల్లవాడిలాగా మన సమస్యను ఆయన ముందు ఉంచడమే మన పని. నా విన్నపాలు విని వాటికి నువ్వు జవాబు ఇవ్వడానికి నేను అర్హుణ్ణి కాను. కానీ మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా ఆయన కొరకు నా ప్రార్థనను ఆలకించు. నువ్వు నా ప్రార్థనకి జవాబిచ్చేదాకా నమ్రతతో కనిపెట్టగలగడానికి కృపను ప్రసాదించు. ఎందుకంటే నీకు తగిన కాలంలో నీకు తోచని రీతిగా నాకు సమాధానం ఇస్తావని నాకు తెలుసు అంటూ మన హృదయాలను ఆయన ముందు వలకబోయాలి. ఇకను నేను ఆయనను స్తుతించెదను. ఎక్కువ ప్రార్థన, ఎక్కువగా విశ్వాసం మీద ఆధారపడడం, ఓపికతో కనిపెట్టడం, వీటన్నిటి ఫలితం పుష్కలమైన ఆశీర్వాదాలు. అందుకనే నేను నిత్యం నాలో నేను అనుకుంటాను, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.